హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. లాస్ట్ సాటర్డే తీసిన అంటే ఫ్రైడే తీసిన వీడియో ఇది. అయితే మా మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇది. అక్కడ మా తమ్ముడు వాళ్ళ పిల్లలకి ఎంట్రుకలు తీస్తుంటే పోయినా అనమాట. మా ఎల్లో చీర కట్టుకున్నది మా మరదలు, తిను మా చెల్లెలు అనమాట. ఇక్కడ పిల్లలకి ఎంట్రుకలు తీస్తున్నారు. ఇది ఎక్కడ అంటే రైల్వే దొనకొండ పొట్లపాడు అనే విలేజ్ అనమాట. రామయోగి తాత అని యోగయ్య స్వామి. ఇంకా మా ఇంట్లో మా వాళ్ళ పేర్లు మొత్తం మా అన్నోళ్ళవి అంటే లైక్ మా బంధువులందరివి అయ్యే ఉంటాయి. యోగయ్య, యోగమ్మ, యోగేష్, యోగిరాము, అట్లా యోగిత. ఇప్పుడు ఈ బుడ్డోళ్ళ పేర్లు కూడా యోగిత, యోగి, యోగ ధన్విత అట్లా అట్లా ఉన్నాయి అన్నమాట. అయితే ఇక్కడ రామయోగి తాత అదే దేవుడు జీవ సమాధి అనమాట. ఆ జీవ సమాధి కింద ఇట్లా లైక్ దేవుడు శివలింగము ఆ లోపల గుహలో ఉంటుంది. అది పోవడానికి కూడా కొంతమంది భయపడతారంటే. ఈవెన్ మా కొడుకు కూడా ఒక అబ్బాయి పోలేదు లోపలికి చూడడానికి. నేను ఇంతకుముందు వెళ్ళినా, నిన్నైతే వెళ్ళలేదు. మా తమ్ముడు వీడియో తీసుకురారా అంటే లోపలికి పోయి అంటే కూర్చొని పోవాలన్నమాట, నిలబడిపోవడానికి లేదు. అదో చిన్న గుహలాగా ఉంది కదా అట్లా. అయితే ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది, నాకెందుకో అట్లా అనిపించింది, అందుకే చెప్తున్నా. వెళ్ళినాం, అన్ని ఫంక్షన్ చేస్తున్నారు, కానీ నాకైతే ఆ హ్యాపీనెస్ లేదు. ఎందుకు అంటే మా అమ్మ మా చెల్లె ఉంటే బాగుండు కదా, అదే ఫీలింగ్ ఉంది. ఏడుపు వస్తుంది. ఆడ ఎవరికి చెప్పలేను ఇట్లా ఉంది అని. సైలెంట్గా అక్కడికి అంటూనే ఉన్నారు, ఎందుకు నువ్వు పక్కన ఉంటున్నావు అని. దగ్గరికి పోవడానికి అన్నీ నాకు ఎందుకో మా చెల్లెలు మా అమ్మే గుర్తుకొస్తున్నారు. వాళ్ళు ఉండింటే ఇంకా కొంచెం మంచిగా జరిగేది కదా. అంతే కదా, ఎవరైనా సొంతం మన వాళ్ళు ఉండేదానికి వేరే వాళ్ళు వచ్చి చేసేదానికి చాలా తేడా ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ అయితే ఉన్నది నాకు బాగా. అంటే ఒక ఆడపిల్లకి పుట్టిల్లు ఉండాలి, అది కూడా తల్లి ఉంటేనే పుట్టిల్లు ఉంది అనిపిస్తుంది. తల్లి లేకుంటే ఏం పుట్టిల్లు, అది ఉన్నా లేకున్నా ఒకటేలే అనే ఫీలింగ్ అనిపిస్తుంది. నాకైతే అంతే ఉంది. ఆ నుంచి వచ్చేంత వరకు కూడా నాకు అదే బాధ, అదే ఫీలింగ్లో ఉన్నా నేను. ఇంకా వెళ్ళినాం, కాకపోతే అందరిలో ఉండాలి అన్నట్టు ఉన్నాము. ఇంకా ఇక్కడ వంటలు చేస్తున్నారు, వెజ్ నాన్ వెజ్. ఇంకా అయితే ఇక్కడ ఆకలి అవుతుంది ఆ రోజు మాకు బాగా. ఇంకా అందుకని మా కూతురు అంటే మా బావ కూతురు ప్లస్ నాకు తన కూతురు మరదలు వరుస అనమాట ఈమె. ఇంకా అక్కడ పాయసం చేసింటే అది తిందామని చెప్పి ఫస్ట్ మేమే స్టార్ట్ చేసినాం, కానీ అది అంత తీయగా ఉండేసరికి నాకు తినబుద్ధి కాలేదు. ఇంకా కొద్దిగా సేపు ఆగినాం.